నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం అందరూ క్వాంటం టెక్నాలజీ గురించి ఆలోచిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ ఉంటుందని చెప్పారు. వేలాది టెక్ విద్యార్థులతో ఆన్లైన్ లో క్వాంటం టాక్ నిర్వహించిన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. అన్ని రంగాల్లోనూ క్వాంటం కంప్యూటింగ్ పనిచేయబోతుందన్నారు. క్యూబిట్ వైసర్ సంస్థలతో కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. This is where Silicon Valley to Quantum Valley. Now anybody wanted to launch any knowledge companies or any technologies, they have to come to Amaravati. It is going to happen. That is how we are going to build in future. If you go historical things next. If you see historical things, India's civilizational foundation, knowledge as our DNA, not now, from the beginning. India is among the world's oldest living civilizations with 5,000 years more of continuous intellectual tradition. For millennia, India led global thinking, establishing a strong foundation of knowledge. If you see some of the examples, 2500 BC, urban planning and engineering. 900 BC, holistic health and yoga. 600 BC, pioneering medicine Ayurveda. 600 BC, Talaksela University. 138 BC, Silk Route. 427 AD, Nalanda University. That universities, even today we are talking, then now Stanford, Harvard, everything has come. This is a different story, but this is the strength of India. Knowledge is in our DNA. That is what is happening today. Next. If you see how knowledge and disruption, a dual narrative. I wanted to make it here, 500 AD, advanced astronomy, Aryabhatta. 500 AD, invention of zero and decimal system. 500 AD, metallurgical mastery. 600 AD, the game of chess. 1200 AD, cellulose and beyond, Bhaskara 2. If this is the some examples, Aryabhatta, and also iron pillar, this is the Chandragupta 2, advanced astronomy, under the game of chess. Just I want to place before you some past historical awareness. ఇది మంచి ప్రభుత్వం అనే స్ఫూర్తితో సీఎం మంత్రులు పనిచేస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. విజయవాడలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. టెక్నాలజీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటున్నామన్నారు. నేడు ప్రభుత్వంలో అందే సంక్షేమం కొత్త చరిత్రను తిరగరాస్తోందని, గతంలో ఏ ప్రభుత్వాలు ఇవ్వని స్థాయి సంక్షేమాన్ని నేడు ప్రజలు అందుకుంటున్నారని మంత్రి చెప్పారు. ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని మంత్రి చెప్పుకొచ్చారు. ప్రజల సంతృప్త స్థాయి పెరిగేలా పథకాలు అమలుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని కొలుసు పార్థసారథి తెలిపారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యంగా సర్కారు పనిచేస్తోందని మంత్రి చెప్పారు. దానిలో భాగంగానే ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు సృష్టించాలనే లక్ష్యంతో ప్రాజెక్ట్ 5.00 లక్షలు అనే కార్యాచరణను రూపొందించిందన్నారు. ఎంత ఘనమైన విజయాన్ని అందించినా కూడా లెగసీగా వచ్చిన ఏదైతే అవకతవకలు కానీ ఇబ్బందులు కానీ ఉన్నాయో వాటిని సరిచేసుకుంటానికి కూడా ఈ ప్రభుత్వానికి, మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి మరి చాలా కాలం పట్టిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన లక్ష్యాలు ఏంటంటే సూపర్ 6 ఏదైతే చెప్పారో సంక్షేమ కార్యక్రమాలు, ఆ సంక్షేమ కార్యక్రమాలని అమలు చేయటం, ప్రజలకి అందించడం చాలా బాధ్యతతో, అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించటం, రైతులకి మేలు చేసే కార్యక్రమాలు చేయటం, రైతులకి గిట్టుబాటు ధరలు అందే విధంగా చర్యలు తీసుకోవటం, మరి అదేవిధంగా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా లేకపోతే పెట్టుబడుల ద్వారా అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచుకుంటాం అనే లక్ష్యాలతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నా కూడా
మరి ఏదైతే సూపర్ 6లో చెప్పారో వాటిలో చాలా వరకు అమలు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు కేవలం ఎన్టీఆర్ పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్కే దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఈ 18 మాసంలో మరి ఖర్చు పెట్టామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తానని. తల్లికి వందనం గత ప్రభుత్వం ఆ పార్టీ కూడా ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో అందరికీ మేము పిల్లల్ని చదివిస్తామని చెప్పేసి ఎన్నికల అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒకరికే ఇస్తే ఈరోజు కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చదువుకోవటానికి ఈరోజు తల్లికి వందనం ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మీకు మనవి చేస్తాను. మరి ఈ ప్రభుత్వం యొక్క మంచి ఆలోచన ఏమిటంటే మనం చదివిస్తున్నాం పిల్లల్ని చదివించిన తర్వాత వారి భవిష్యత్తు కూడా మార్గాలు వేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు చదివించగలరు, లేకపోతే వాళ్ళు కష్టపడి వాళ్ళు కూడా ఖర్చు పెట్టి పిల్లలకి చదువు చెప్పించగలరు, లేకపోతే వాళ్ళు ఉన్న వృత్తిలోకి తీసుకొచ్చి వాళ్ళని కూడా తీసుకువెళ్ళగలరు. కానీ వారికి ఒక మంచి ఉద్యోగాలు కావాలంటే వారి తల్లిదండ్రులుగా ఇప్పించగలిగే పరిస్థితుల్లో ఉండరనేది నా ఆలోచన. మరి ఆ బాధ్యత ప్రభుత్వానిది. ఆ బాధ్యతనే చాలా పయస్ట్గా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో ఆ ఆలోచనలో భాగంగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి 5 సంవత్సరాల కాలంలో అనే లక్ష్యంతో పనిచేస్తుంది. మరి అందుకనే దాదాపు 8.5 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే 8.29 లక్షల కోట్ల రూపాయలు గ్రౌండ్ అయిపోయినాయి. జనరల్గా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అంటే మనం ఏదో ఎంఓయూ చేసుకున్నారు, వచ్చి పెడతానన్నారు, అది ఇది అని చెప్పేసి అనుకుంటాయి ప్రభుత్వాలన్నీ కూడా. కానీ ఇక్కడ అట్లా కాకుండా 8.29 లక్షల కోట్ల పెట్టుబడులు ఆల్రెడీ గ్రౌండ్ అయిపోయినాయి. మరో 13.5 లక్షల కోట్ల రూపాయలకి మరి ఎంఓయూస్ ఇటీవల జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్లో మరి సంతకాలు కూడా చేశారని చెప్పేసి మనం చేస్తాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలను పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగాల్, బోర్డు సభ్యులు, అర్చకులు పాల్గొని ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. జనవరి 2 నుంచి ఆన్లైన్ టికెట్లు లభించని భక్తులకు సర్వదర్శనం ఉంటుందన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. సంవత్సరానికి 4 సార్లు ఉగాది, ఆణివార స్థానం, బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి ఈ పర్వదినాల కంటే ముందున్నటువంటి మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఈ వైకుంఠ ఏకాదశి కోసం దాదాపు ఒక 2 నెలల నుంచి అధికార యంత్రాంగం అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. పలుమార్లు అధికార యంత్రాంగము భక్తులు వస్తున్నటువంటి ఏరియాలన్నీ కూడా పరిశీలించి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ నిర్వహించి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్, పకడ్బందీ బందోబస్తు, అన్నప్రసాదాలు, అకామిడేషను, క్యూ లైన్ మేనేజ్మెంటు, పార్కింగ్ ఫెసిలిటీసు ఇవన్నింటి మీద కూడా ప్రణాళిక సిద్ధం చేస్తే ప్రత్యేకంగా టీటీడీ బోర్డు కూడా ఒక సమావేశం దీని మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని చాలా పకడ్బందీ ఏర్పాట్లతో ముందుకు పోతా ఉన్నాం. ఇప్పటికే గవర్నర్ ముఖ్యమంత్రి వారు ఇచ్చేటువంటి దిశానిర్దేశం ప్రకారం టీటీడీ బోర్డు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. భక్తులందరికీ మీడియా ద్వారా ఇప్పటికే తెలియజేశాం. ఈ 10 రోజులు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఈ ఫస్ట్ 3 రోజులు ఆన్లైన్ లక్కీ డిప్ విధానంలో దాదాపు 1,89,000 మందికి టోకన్ జారీ చేయడం జరిగింది. వాళ్ళకి 30వ తేదీ, 31వ తేదీ, అదేవిధంగా 1వ తేదీ ప్రత్యేకమైన టైంలు ప్రతి ఒక్కరికి టైం స్లాట్ ఇండికేట్ చేయడం జరిగింది. అటువంటి భక్తులందరూ కూడా వారికి కేటాయించినటువంటి సమయం ప్రకారం వచ్చినట్లయితే ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, క్యూ లైన్లో కూడా గంటల తరబడి వెయిటింగ్ ఇవన్నీ లేకుండా ఒక 2 గంటల వ్యవధిలోనే స్వామివారి దర్శనం, అదేవిధంగా వైకుంఠ ద్వార దర్శనం చేసేటువంటి అవకాశం లభిస్తుందనేది టీటీడీ ఉద్దేశం.
శతాబ్దాల చరిత్ర కలిగిన మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 30వ తేదీన జరిగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ దేవస్థానం అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న ముక్కోటి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ శతాబ్దాల చరిత్ర కలిగిన మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ఒక ప్రత్యేక ప్రాశస్త్యం ఉందన్నారు. ఇదొక దివ్య క్షేత్రమని, వైష్ణవ క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని ఉత్తర ద్వారంలో దర్శించుకుని శంకుతీర్థం స్వీకరించి తరించాలని భక్తులు కోరుకుంటారన్నారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ముక్కోటి ఉత్సవానికి 30,000 మంది భక్తులు వస్తారని అంచనా వేసి అందుకనుగుణంగా దేవస్థానం తరపున ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో చేపట్టిన ఏర్పాట్లు దాదాపు పూర్తి కావచ్చాయన్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకి ఒక ప్రత్యేక ప్రాశస్త్యం ఉంది. ఇది ఒక దివ్యక్షేత్రం. ఈ వైష్ణవ క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకొని ఉత్తర ద్వారంలోనూ అదేవిధంగా మూలవిరాట్ను కూడా దర్శించుకొని శంకుతీర్థం స్వీకరించి తరించాలని భక్తులందరూ కోరుకుంటారు. ఈ సందర్భంగా దాదాపు 30,000 మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేయడం జరిగింది. అందుకు అనుగుణంగా దేవస్థానం తరఫున అదేవిధంగా ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఏర్పాట్లు చాలా వరకు పూర్తి కావచ్చుని సంతృప్తికరంగానే జరుగుతున్నాయి. దీని నిమిత్తం ప్రత్యేకంగా కాకాని ఈఓ డిప్యూటీ కమిషనర్ లీలాకుమార్ గారిని ఈఓ గారికి తోడుగా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా పెట్టడం జరిగింది. అదేవిధంగా డీసీ గారు కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గుంటూరు డీసీ గారు కూడా క్యూరియల్ ఏర్పాటు అన్నీ కూడా దాదాపు పూర్తిగా వచ్చినాయి. అన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. అవి పకడ్బందీగానే రూపొందిస్తున్నారు. ఆ రోజున భక్తులందరికీ కూడా ప్రధానంగా సామాన్య భక్తులు ఎవరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో వచ్చి ఎక్కడ ఎటువంటి తోపులాట్లకి అవకాశం లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకుని అదేవిధంగా తీర్థం స్వీకరించి వెళ్ళే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా భక్తుల కన్నుల పండుగగా ఉండేలా అలంకరణ మీద కూడా ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది. భక్తులందరికీ కూడా క్యూ లైన్లో మంచినీళ్ళు అదేవిధంగా ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని వెళ్ళాలని దేవాదాయ శాఖ తరఫున అదేవిధంగా దేవస్థానం తరఫున కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇటీవల ఇదేంటంటే ఒక ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటుంది. స్వచ్ఛంద సేవకుల సేవల్ని ఎక్కువగా వినియోగించుకోవడం భక్తుల సౌకర్యం కోసం ఆ రకంగా అన్ని 6A దేవాలయాల కార్యనిర్వహణాధికారులకు కూడా ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాలంటీర్స్ ఎన్రోల్మెంట్ మీద కానీ వాళ్ళకి ఎక్కడెక్కడ విధులు కేటాయించాలన్న విషయంలో కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అదొక విభాగం కింద దేవస్థానానికి అనుబంధ విభాగం కింద ఆ స్వచ్ఛంద సేవకుల సేవలు ఉండేలా శాశ్వత ప్రాతిపదిక మీద ఉండేలా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఆ రకంగా అన్ని టెంపుల్స్ను కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉత్తర శ్రీరంగంగా పెన్నా నది తీరాన కశ్యప మహాముని స్థాపించిన త్రిక్షేత్రాలలో ఒకటైన నెల్లూరులోని రంగనాథ క్షేత్రంలో అధ్యనోత్సవాలలో పగల్పత్ను పురస్కరించుకుని కోదండ రామావతారంలో స్వామి దర్శనమిచ్చారు. ఆలయంలోని ఉత్తర మండపంలో సాంప్రదాయాన్ని అనుసరించిన ఈ వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవాదాయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఉభయకర్త హనుమల శెట్టి నారాయణరావు సౌజన్యంతో అర్చకులు ఈ కార్యక్రమాన్ని సమర్పించారు. సన్నిధిలో ఒక విశేషం ఏంటంటే ఆచార్యుని సన్నిధిలో వేదాంత దేశికుల వారు అద్భుతమైన స్తోత్రమంజరి గోదాస్తుతి యొక్క వైభవాన్ని కూడా తెలియజేసుకుంటూ మనం రోజు పారాయణం చేసుకుంటాం. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలానివాన్యాం గోదామనన్య శరణం ప్రపద్యే. అమ్మవారి గురించి గోదాస్తుతిలో వేదాంత దేశికుల వారు చెప్పినట్టుగా మరొక ఆచార్యులు చెప్పలేరేమో. అమ్మవారే వారి ద్వారా హయగ్రీవ కటాక్షం ద్వారా చెప్పించుకున్నారేమో అన్నట్టుగా ఆ స్తుతి గోదాస్తుతి ఉంటుంది. మరలా ఈ యొక్క ధనుర్మాస వ్రతంలో మనం అన్నీ కూడా తెలుసుకుందాం.
జైతు జైతు నిత్యం దేశికో దేశికాను. కొలకలూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో పురాతన కరెన్సీ నాణేల ప్రదర్శన నిర్వహించారు. మంగళగిరి డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్న తెనాలికి చెందిన నాగేశ్వరరావు గత 16 ఏళ్లుగా పురాతన నాణేలు, 210 దేశాలకు చెందిన కరెన్సీ, బ్రిటిష్ ఇండియన్ నోట్లు సేకరించి భద్రపరిచారు. గణిత శాస్త్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వాటిని చూపించాలన్న ఆసక్తితో తొలిసారిగా జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రదర్శన ఏర్పాటు చేయగా విద్యార్థులు ఆ ఆసక్తిగా తిలకించారు. 17వ శతాబ్దానికి చెందిన నాణేలు, వివిధ దేశాల కరెన్సీ, పురాతన ఇండియన్ కరెన్సీ నాణేలు ప్రదర్శనలు ఏర్పాటు చేయగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాయిన్ కలెక్షన్ అనేది 2003లో ఇంట్లో ఎడ్వర్డ్ కింగ్ క్వార్టర్ అన్న కాయిన్ దొరికింది. అక్కడ నుండి నేను నా సేకరణ మొదలుపెట్టాను. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను. ఇప్పటికీ 200 దేశాలు కరెన్సీ నోట్లు కానీ కాయిన్స్ కానీ నా దగ్గర ఉన్నవి. తర్వాత వచ్చేసి ఫ్యాన్సీ నెంబర్లు, ఆ తర్వాత బ్రిటిష్ ఇండియా నోట్స్, రిపబ్లిక్ ఇండియా నోట్స్, తర్వాత వచ్చేసి ఏన్షియంట్ కాయిన్స్ కూడా నా కలెక్షన్లో ఉన్నాయి. ఇవి స్కూల్లో ప్రదర్శన చేయడం వల్ల వాళ్ళకి పిల్లలకి చూపించడానికి బాగుంటుంది అనేసి నేను ఈ ప్రదర్శన మొదలుపెట్టాను. ఇలా పిల్లల్ని చూపిస్తే మన చరిత్ర అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. దాని గురించి అనే నా తాపత్రయం. ఇంకా నేను ప్రదర్శన ఇలా ఇస్తూనే ఉండాలని నా కోరిక. ఇంకా ఎక్కడైనా అవకాశం దొరికితే ఖచ్చితంగా నేను పిల్లలకి కాయిన్స్ అవి నేను చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. నా కలెక్షన్లోకి వచ్చేసి బ్రిటిష్ ఇండియా నోట్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి కోసల రాజ్యం కాయిన్ ఉంది, పల్లవ కాయిన్స్ ఉన్నాయి ఏన్షియంట్వి. తర్వాత వచ్చేసి బనవాసి, ఇట్లా సిల్వర్ కాయిన్స్ 25 కాయిన్స్ దాకా ఉన్నాయి. తర్వాత వచ్చేసి మన దగ్గర నోట్స్ వచ్చేసి ఒక 80 దేశాలు నోట్స్ ఉన్నాయి. కాయిన్స్ వచ్చేసి దాదాపుగా 200 దాకా ఉన్నాయి. ఇట్లా నేను కలెక్షన్ చేస్తూనే ఉంటాను. ఇంకా ఈ కలెక్షన్ చేసింది మన దగ్గరే పెట్టుకోకుండా మనం ఎవరికన్నా బయట స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ ఇలా చూపించడం వల్ల మనకి సంతోషంగా ఉంటుంది. పిల్లలకు కూడా ఇవి ఇలా ఉంటాయా అనేది దాని గురించి వాళ్ళకి అవగాహన వస్తుంది. గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా నులకపేట చైతన్య స్కూల్లో జాతీయ గణిత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు విద్యార్థులకు గణితంలో పోటీలు నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల ప్రయోగాలను చేశారు. ఈ సందర్భంగా గణితంపై సులభంగా నేర్చుకునే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రాజంపేటలో జిల్లా కోసం ఒక పక్క జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో బంద్ జరుగుతుంటే మరోపక్క తిరుమల బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. పాల దుకాణాలు తెరవక ముందే బార్ అండ్ రెస్టారెంట్లు ఓపెన్ చేసి రండి బాబులు రండి అంటూ జోరుగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. రాజంపేట బైపాస్ పట్టణంలోని వింటేజ్, ప్రసాద్ వైన్స్, రఘు వైన్స్ రెస్టారెంట్ అండ్ బార్ వద్ద దొంగచాటుగా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. మద్యం అమ్మకాలు అధిక ధరలకు అమ్ముతున్న బార్ అండ్ రెస్టారెంట్ వారిపైన కొరడా ఝుళిపించకుండా ఎక్సైజ్ శాఖ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం చిలమత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ప్రైవేటు వ్యక్తి సోము ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఏసీబీ అధికారులు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. హిందూపురంలోని సోము నివాసానికి ఉదయం చేరుకున్న ఏసీబీ బృందం ఇంటి తలుపులు మూసివేసి రహస్యంగా విచారణ కొనసాగిస్తోంది. ఈ సోదాల్లో కీలక పత్రాలు, నగదు, ఇతర విలువైన వస్తువులు లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 15,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడింది అవినీతి చేప. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో ఓ రైతు నుంచి 15,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గాలివీడు ఏఈ సత్యమూర్తి, ఆయన డ్రైవర్ శ్రీనివాసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టారు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో ఓ రైతు నుంచి 15,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గాలివీడు ఏఈ సతీమూర్తి, అతని డ్రైవర్ శ్రీనివాసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. మండలంలో ఎక్కువ గొట్టివీడు గ్రామానికి చెందిన ఎర్రయ్య గారి నాగేశ్వర అనే రైతు పొలంలో ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ కనెక్షన్ కోసం 2024లో దరఖాస్తు చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు లంచం ఇస్తే కానీ ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ కనెక్షన్ ఇవ్వమని రైతు నాగేశ్వరరావును విద్యుత్ కార్యాలయం చుట్టూ తిప్పుకున్నారు. దీంతో రైతు నాగేశ్వరరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సీతారామరావు మాట్లాడుతూ ఎవరైనా అధికారులు లంచం అడిగితే తమకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అలాగే బుధవారం ఉదయం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి వెళ్లిన ఏసీబీ అధికారులు వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో భవానీపురం సబ్ రిజిస్ట్రార్ నివాసంలో కూడా తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. అలాగే ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న దాసరి దివ్య స్వగృహంలో కొండపల్లి ప్రాంతంలో ఉదయం 6 గంటల నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలకు ఏసీపీ సత్యనారాయణ నాయకత్వం వహిస్తున్నారు. అవినీతి ఆరోపణలపై ఆధారాలు సేకరించే క్రమంలో ఈ దాడులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని దళిత సామాజిక వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త ప్రసాద్ భార్య పిల్లలతో కలిసి ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం శ్రావణిశ్రీ కోసం ప్రత్యేకంగా పనిచేశానని చెప్పారు. తన సేవలను గుర్తించి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పించాలని కోరితే పట్టించుకోలేదన్నారు. వేరొకరికి ఉద్యోగం ఇవ్వడమే కాకుండా తనపై కక్ష కట్టి రేప్ కేసు పెట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే శ్రావణిశ్రీ ఆమె తల్లి బండారు లీలావతి వారి అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదన్నారు. పైగా తనపైనే 7 అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. ఎమ్మెల్యే గారు నేను ఒక ఫీల్డ్ అసిస్టెంట్ అడిగితే నాకు అన్యాయం చేశారు. అది వేరే వారికి ఇచ్చేసి నాకు అన్యాయం చేసింది కాకుండా నా పైన కుట్ర చేసి నా పైన రేప్ కేసులు పెట్టే ప్రయత్నం కూడా చేశారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం మా ఎమ్మెల్యే గారు అవమానించారు. వీరిపైన గతంలో కూడా నాకు ప్రాణహాని ఉందని చెప్పి ఫిర్యాదు చేసినా పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు. నేను ఫిర్యాదు చేస్తే అది సింగనమాల సీఏ గారు ఇలాంటి ఏవి కూడా చేయలేదని చెప్పి రిపోర్ట్ కూడా ఇచ్చిన పరిస్థితి. ఇలా ఈ రిపోర్ట్ని కూడా వీళ్ళు ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ కేసుల నుంచి నా పైన అక్రమ కేసులు పెట్టి దాదాపు ఇప్పుడు 7 కేసులు పెట్టారు. రీసెంట్గా నన్నే రీసెంట్గా నాకే ఫోన్ చేసి చంపుతామని బెదిరించి నన్ను నా కుటుంబాన్ని నా భార్య పక్కలో ఉన్నా కూడా తీసుకెళ్ళిపోయి చంపుతామని బెదిరించి ఇష్టానుసారం ఎమ్మెల్యే గారు అనుచరుల వల్ల నాకు ప్రాణహాని ఉందని పదే ఫిర్యాదు ఇచ్చినా కూడా నన్ను పట్టించుకోవడం లేదు సార్. నాకు కనీసం న్యాయం జరుగుతుందని చెప్పి నేను దాదాపు విజయవాడ సెంట్రల్ ఆఫీస్కి అయితేనేమి పార్టీ నాయకులందరినీ కలిసి కూడా నా సమస్యను చెప్పుకోవడం జరిగింది. నేను ఏదైనా నా సమస్యను చెప్పుకుందాం పార్టీ పెద్దలకు అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు నాయకులకు చెప్పుకుందామని నేను వస్తే నన్ను ముందస్తు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడము, 100 మంది పోలీసులు సంబంధం లేని పరిధిలోకి అనంతపురం జిల్లాలో నాయకులు వస్తే సంబంధం లేని పరిధిలోకి సింగనమాల నియోజకవర్గంలోని పోలీసులు పిలిపించి అరెస్టులు చేయించడము, నన్ను నా కుటుంబాన్ని చంపుతారని గతంలో కూడా ఎన్నోసార్లు నేను చెప్పినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోవడం లేదు. నాకు ఎమ్మెల్యే గారితో వాళ్ళ అమ్మగారితో కూడా ప్రాణహాని ఉంది, వాళ్ళ బంధువులతో వాళ్ళ అనుచరులతో కూడా ప్రాణహాని ఉంది, నా కుటుంబానికి కూడా ప్రాణహాని ఉంది. నిన్న సాయంత్రము మమ్మల్ని నేను నా కూతుర్లు వస్తుంటే నరుకుతాము, ఈసారి ఇంకా ఇడిచిపెట్టేది లేదు, వాళ్ళని నరికేస్తాము అని అంటున్నారు సార్. మమ్మల్ని ఫోన్ చేసేది కాదు సార్, డైరెక్ట్ నేను మా అత్త వాళ్ళ ఇంటికాడ దగ్గర నుంచి నిన్న సాయంత్రం వస్తుంటే ముగ్గురు మహిళలు కలుసుకొని నరుకుతాం దిల్లని అని అంటున్నారు సార్. అనంతపురంలోని బళ్ళారి బైపాస్ లో ఉన్న ఎంజీ పెట్రోల్ బంక్ లో మోసం జరుగుతోందంటూ యువకులు ఆందోళనకు దిగారు. బైక్ లో పెట్రోల్ తక్కువగా కొట్టారని ఆరోపిస్తూ వారు పెట్రోల్ బంక్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పెట్రోల్ బంక్ యాజమాన్యం బైక్ లో పరీక్షించి చూడగా నిజంగానే కొట్టిన పెట్రోల్ తక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో ఆగ్రహించిన యువకులు పెట్రోల్ బంక్ ను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం ప్రాథమికంగా తనిఖీలు చేశామని, మరోసారి పూర్తి స్థాయి తనిఖీలు నిర్వహించి ఏవైనా లోపాలు తేలితే పెట్రోల్ బంక్ ను సీజ్ చేస్తామని అధికారులు తెలిపారు. 200 రూపీస్ పెట్రోల్ పట్టించారన్నమాట. ఇప్పుడు మన 200 పెట్రోల్ అంటే మేము నెక్స్ట్ డే మేమేం తిరగలేదు, కానీ వీళ్ళు పట్టినది 14.25 అంటే దాదాపు 14 లీటర్ల 25 ML అంటే చాలా ఎక్కువ పట్టారు. నా ట్యాంక్ కెపాసిటీ షోరూంలో కూడా ఇవ్వలేదు, కానీ నేను ఒక్కసారి కాదు రెండోసారి కూడా రిపీట్ చేశాను. మీకు ఎవిడెన్స్ కావాలంటే నా దగ్గర 2 బిల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఒక్కసారి మనం తీసుకున్నప్పుడు ఒరిజినల్ బిల్లు ఓనర్కి ఇస్తారు, డూప్లికేట్ బిల్లు వాళ్ళు తీసుకుంటారు. నాకు డౌట్ వచ్చి రెండోసారి చెక్ చేయించాను, కానీ రెండోసారి కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ 1400 చిల్లర దాకా వచ్చింది. ఇక్కడ మీరు జూమ్ చేసుకోవచ్చు, ఓకేనా. నాకు ఫోన్ కాల్ వచ్చిందండి, ఇక్కడ ఏదో తక్కువ వేశారని చెప్పని. అవును సార్, నేను వచ్చాను.
నేను వస్తే వాళ్ళు మేము ట్యాంకులో పోసిన తర్వాత మాకు దాదాపుగా 700 ml, ఎంత 700 అమ్మా, దాదాపుగా అప్రాక్సిమేట్లీ ఇంత తక్కువ వచ్చిందని చెప్పి చెప్తున్నారు. సో ఇవన్నీ క్రాస్ చెక్ చేయాలి. ఏదైనా వేరియేషన్ ఉంటే తప్పకుండా పెట్రోల్ పంపులు సీజ్ చేస్తాం. రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాజంపేట జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో రాజంపేటలో బంద్ చేపట్టారు. తెల్లవారుజామున 5 గంటల నుంచే రాజంపేట ఆర్టీసీ బస్టాండ్ కు జేఏసీ నాయకులు చేరుకుని ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. స్వచ్ఛందంగా దుకాణాలు, స్కూల్స్, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. దీంతో రాజంపేటలో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అన్ని వసతులున్న రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్నారు. గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తారని హామీ ఇచ్చారని, వెంటనే ఆ హామీని నిలబెట్టుకోవాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. తెనాలిలో ఉన్న జిల్లా ఆసుపత్రి నాణ్యమైన వైద్య సేవలకు నిలయం కావాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. తెనాలిలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో ముఖాముఖి మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, ఆహార పదార్థాలు, పరిశుభ్రత, వైద్యుల తనిఖీలు తదితర అంశాల పట్ల ఆరా తీశారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో చికిత్స కోసం వచ్చిన గర్భిణీ స్త్రీలతో మాట్లాడారు. నిరంతరంగా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారా, ఇక్కడ వైద్య సేవలు ఎలా ఉన్నాయి అని అడిగారు. బాగా చూస్తున్నారని తెలియచేయడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో ఇన్స్పెక్షన్లో భాగంగా ముందు ఇక్కడ ఉన్న ఎంసీహెచ్ బ్లాక్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ప్రెగ్నెంట్ మదర్స్, అదేవిధంగా అదర్ పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఫంక్షన్లో ఉన్న ఎస్ఎన్సీ దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడున్న పేషెంట్స్కి ఇస్తున్న డైట్ ప్రాపర్గా ఇవ్వాలి. అదేవిధంగా అక్కడ ఓవరాల్ శానిటేషన్ చూసినప్పుడు ఇన్స్పెక్షన్ టైంలో బాగానే ఉంది, బట్ ఇంకా వారికి ఇంప్రూవ్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనము కొత్తగా ఒక మదర్ న్యూబార్న్ కేర్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. సో దాంట్ని ఏ వార్డులో చేయవచ్చు, సో దట్ ఎవరైతే ఎస్ఎన్సీయూలో అడ్మిట్ అయిన పిల్లలు వారు ఒక మదర్ కూడా పక్కనే ఉండే విధంలో ఉండాలి అని దానికోసం ఒక ఎంఎన్సీ యూనిట్ స్టార్ట్ చేయడానికి ఎక్కడ చేయవచ్చు అన్నది కూడా ఇక్కడ ఉన్న డాక్టర్స్తో డిస్కస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న డయాలిసిస్ యూనిట్ని కూడా విజిట్ చేయడం జరిగింది. మిగతా అదర్ డిపార్ట్మెంట్స్ని కూడా విజిట్ చేసి అక్కడ వారి ప్రజలకు ఎలా సేవలు అందిస్తున్నారు అని దాని గురించి చర్చించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఇక్కడ కొత్తగా క్రిటికల్ కేర్ బ్లాక్ యూనిట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉందో అది కూడా June 1 నాటికి కంప్లీట్ చేయమని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రోగ్రెస్ని కంటిన్యూగా మానిటర్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఏదైతే చేస్తున్నారో అది కూడా క్వాలిటీగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న డైట్ సెంటర్ కూడా మనకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలిలో ఉంది. సో ఇక్కడ 2 పోస్ట్ ఖాళీగా ఉంది. దాన్ని కూడా ఫిల్ చేయడానికి డిఎంహెచ్ఓ కంట్రోల్లో ఉంది. ఫిల్ చేయడానికి చర్యలు తీసుకుంటాము. బికాస్ మిగతా ఇక్కడ మన గుంటూరు జిల్లాల నుంచి మాత్రమే కాకుండా తెనాలి నుంచి కూడా ఇక్కడికి పిల్లలు వస్తున్నారు. సో వారు కూడా మెరుగైన సేవలు అందించాలి కాబట్టి ఇక్కడ ఉన్న స్టాఫ్స్ ఉండాలి. సో దానికి వెంటనే ఫిల్ చేయడానికి డిఎంహెచ్ఓ కూడా చెప్పడం జరుగుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా ముత్యాలవాండ్లపల్లిలో గర్భిణిపై దాడి చేసిన వైకాపా కార్యకర్త అజయ్ దేవ్ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని కదిరి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా నడిపించుకుంటూ పిఎస్కు తీసుకువెళ్లారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా ముత్యాలవాండ్లపల్లిలో వైకాపా పార్టీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. గ్రామంలో కేకు కోసి బాణాసంచా కాలుస్తూ అరుపులు కేకలతో హంగామా చేశారు. గ్రామానికి చెందిన 7 నెలల గర్భిణి సంధ్యారాణి ఇంటి వద్దే పదే బాణాసంచా కాల్చడంతో శబ్దాలతో ఇబ్బందిగా ఉందని, పక్కకు వెళ్లి కాల్చుకోండని ఆమె చెప్పారు. దీంతో వైకాపా నాయకులు కోపంతో ఊగిపోయారు. ఆ పార్టీ కార్యకర్త అజయ్ దేవ్ ఆమెపై దాడి చేశాడు. గర్భిణి అన్న కనికరం కూడా లేకుండా ఆమె జుట్టు పట్టుకుని లాగి కడుపుపై కాలితో తన్ని గాయపరిచాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం అజయ్ దేవ్ను అరెస్టు చేశారు. నిందితుడిని రిమాండ్కు పంపనున్నట్లు కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. 21/12/2025 తేదీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా అదే గ్రామానికి చెందిన పుష్పాల అజయదేవ, వారి తండ్రి అంజనప్ప మరియు కొంతమంది వారి ఇంటి ముందర కేక్ కోసి టపాకాయలు పేల్చుకుంటున్నారు. పక్క ఇంటిలో ఉన్న పుష్పాల సంధ్యారాణి అనే ఆమె తాను 6 నెలల గర్భవతిని, టపాకాయల శబ్దం ఎక్కువగా ఉంది, ఆపండి అని చెప్పినందుకు ఈ అజయదేవ మరియు అంజనప్ప ఇద్దరు కూడా
వారిని నానా దుర్భాషలాడి మేము ఈ విధంగా చేసేదే ఎందుకు అని చెప్పేసి ఆమెను మెడబట్టి తోసి, అంతేకాకుండా అజయ్ దేవ అక్కడున్న కట్టె తీసుకొని చంపాలన్న ఉద్దేశంతో ఆమెపై దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఆమె తప్పించుకోగా ఆమె గర్భిణి చూడకుండా ఆమె గర్భం మీద కూడా కాలుతో తన్నడం కూడా జరిగింది. అందుకు అతని మీద 307 కేసు నమోదు చేసి రాబడిన సమాచారం మేరకు ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అందరికీ విజ్ఞప్తి ఏమనగా, మహిళల పట్ల ఏదైనా నేరాలు జరిగితే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు, చాలా కఠిన చర్యలు తీసుకుంటాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.